హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వేదవతి అయితే దేవుడికి హారతనిచ్చి ప్రేమతో, ఏయ్, అందరినీ పిలవాలనిపించింది కానీ నన్ను మాత్రం నీకు పిలవాలనిపించలేదా? నాకు తెలియకుండా రాత్రి మీరు కేక్ కట్ చేసుకుంటారా అంటూ ఇక వేదవతి అయితే ప్రేమతో మాట్లాడుతూ అలుగుతుంది. ఇక ప్రేమ అయితే తన మాటలతో వేదవతిని కన్విన్స్ చేస్తుంది. ఆ తర్వాత అక్షింతలు తీసి వేదవతి చేతిలో పెట్టి ఇక రామరాజును కూడా పిలవమన్నట్టుగా వేదవతితో చెప్తుంది. ఇక వేదవతి అయితే నేనెందుకు, నువ్వే వెళ్ళి పిలువు, వస్తారు మీ మావయ్య గారు అంటూ ఇక వేదవతి అయితే ప్రేమతో చెప్పడంతో ఇక ప్రేమ రామరాజు దగ్గరికి మావయ్య గారండి, ఈరోజు నా పుట్టినరోజు, మీరు అత్తయ్య గారు నన్ను దీవించాలి అంటూ ఇక వేదవతి ప్రేమ దగ్గరగా నుంచొని రామరాజు కాళ్ళకి నమస్కరిస్తుంది. ఇక రామరాజైతే ప్రేమని ఆశీర్వదిస్తూ నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండమని దీవిస్తారు. ఆ మాటలకి ఇక ధీరజ్ అయితే గుర్తొస్తాడు. ఆ అక్షింతలు తీసుకుని ఇంకా ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ఇక ధీరజ్ అయితే అద్దంలో చూసుకుంటూ ఉండగా ధీరజ్ వైపు చాలా కొంటెగా చూస్తుంది. ధీరజ్ అయితే ప్రేమని పైనుంచి కింద వరకు చూసి, ఏయ్, ఏంటి విచిత్రంగా కనిపిస్తున్నావు, పైగా నేల మీద ముగ్గులు వేసేస్తున్నావు అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమని ఆట పట్టిస్తాడు. ప్రేమ అయితే, రేయ్, నువ్వు నువ్వు అదంతా కాదు గాని అని చెప్పి ఇక చేతిలో ఉన్న అక్షింతల్ని ధీరజ్కి చూపించి నన్ను దీవించవా అని అడగడంతో ఒక్కసారిగా ధీరజ్, అమ్మో, ఇదేంటి కొత్త ఫార్మాలిటీ, నువ్విప్పుడు నా కాళ్ళకి దండం పెడతావా అని అంటుంటే, రే, మరీ ఓవర్ చేయమాక అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమ అయితే ధీరజ్ కాళ్ళకి నమస్కరిస్తుంది. ఇక ధీరజ్ ప్రేమని పిల్ల పాపలతో చల్లగా వర్ధిల్లు అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమ పిల్లలు అన్న పేరెత్తిన ధీరజ్ వైపు కొంటెగా చూస్తూ, రేయ్, కనిపించవు గాని నీలో కూడా చాలా సెగలున్నాయే అంటూ ఇక ధీరజ్ని కితకితలు పెడుతూ సరదాగా నవ్విస్తుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమని దగ్గరగా తీసుకుని ఇక తన వైపు ప్రేమగా చూస్తూ తన కళ్ళకి ఉన్న కాటుకు చుక్కని ఇక తన నడుం దగ్గర దిష్టి చుక్కగా పెడతాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఇంతలో వేదవతి, రే చిన్నోడా అని పిలిచిన పిలుపు విని ఒక్కసారిగా ధీరజ్ ఉలిక్కి పడతాడు. అమ్మ పిలుస్తుంది అనుకుంటూ ఇక అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ కూడా జరిగిందంతా మరొక్కసారి తలుచుకుని తనలో తను మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇంకా వల్లి అయితే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఇంకా భాగ్యం, ఏంటమ్మడు పొద్దున్నే ఈ న్యూసెన్సు, నువ్వు ఇంత పొద్దున్నే నాకెందుకు ఫోన్ చేశావు అని చెప్పి ఇక భాగ్యం అయితే వల్లిని అడుగుతూ ఉంటే వల్లి, అమ్మోయ్, నీకు మంచి గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను, అయినా నా ఫోన్ నీకు న్యూసెన్సా, ఈ మధ్యన ఇంగ్లీష్ కూడా బాగానే నేర్చుకున్నావే అంటూ ఇక వల్లి అయితే భాగ్యాన్ని అడుగుతుంటే ఇంకా భాగ్యం, ఏటమ్ముడు పొద్దున్నే గుడ్ న్యూస్ అంటున్నావు, కొంపతీసి ఏమైనా విశేషమా అని అంటుంటే, విశేషాలు లేవు, కాకరకాయలు లేవు, మరే అమూల్య మెడలో తాలి ఎవరు కట్టారా అని మనమందరం ఆలోచించాం కదా, పైగా ఆ అదే ఆ బండ చచ్చినోడు తను అమూల్య మెడలో తాలి కట్టలేదని చెప్పాడు కదా, అమూల్య మెడలో తాలి కట్టింది ఎవరో కాదు, తనంతట తానుగానే తన మెడలో తాలి వేసుకుంది అని అంటుంటే, ఆమెడు పొద్దున్నే చిన్న మెడదేమన్నా సిదిగిందా ఏంటి, ఇదంతా మనకి ముందే తెలుసు కదా అని అంటుంటే, చెప్తాను, తన మెడలో తాళి వేసుకోమని చెప్పింది ఎవరో కాదు, ఆ బండోడి చెల్లి పేమనే అమూల్య మెడలో తాళి వేసుకోమంది. ఇది మనకి బాగా పనికొచ్చే విషయమే కదా అంటూ ఇక వల్లి అయితే భాగ్యంతో చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యం, ఏటేటి అమూల్య మెడలో ఆ పేమనే వేసుకోమంద తాళి, ఇదంతా నిజమేనా అని అంటుంటే, అవునే అమ్మా, ఆ విషయం గురించి పొద్దున్న నర్మదతో చెప్తుంటే విన్నాను, పైగా ఆ పేమ ధీరజ్ల మధ్యలో ఏదో జరిగింది, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారని నాకు అస్సలు నమ్మబుద్దవ్వట్లేదు అంటూ ఇక వల్లి అయితే జరిగిందంతా భాగ్యానికి చెప్తుంది. ఒక్కసారిగా భాగ్యం అదంతా విని షాక్ అవుతుంది. అమ్మడు, వాళ్ళిద్దరి పెళ్ళి ఎట్టా జరిగిందో తర్వాత తెలుసుకుందాం కానీ
ఆ అమూల్య మెడలో తాళి వేసింది ఈ ప్రేమ అన్న నిజాన్ని ధీరజ్కి తెలిస్తే చాలు, ఇప్పుడిప్పుడే కొత్త జంట పేం పావురాలు దగ్గరయ్యాయి. ఆ దగ్గరని దూరం చేసేసావనుకో, తరువాత నువ్వనుకున్నది చాలా సులువైపోతుంది అంటూ ఇక భాగ్యమైతే వల్లికి ఏదో చెప్తుంది. ఒక్కసారిగా వల్లి, అయ్ బాబోయ్, అమ్మోయ్, నువ్వు చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందే. ఈ ఆనందాన్ని అర్జెంటుగా ఎవరితో ఒకరితో పనిచేసుకోవాలి అంటూ ఇక ఎదురుకుండా వచ్చిన తిరుపతిని చూసి, బాబాయ్ మీరు డ్యాన్స్ వేస్తారా అని అంటూ ఇక తిరుపతిని తనతో పాటు డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. తిరుపతికి ఏమీ అర్థం కాక, చూడమ్మాయి, నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో అస్సలు అర్థం కాదు. ఇప్పుడు ఉన్న పలంగా ఇంతలా డ్యాన్స్ చేసే సంతోషం నీలో ఎందుకొచ్చింది అని అంటుంటే, అయ్ బాబాయ్, అట్ట మాట్లాడతారండి బాబాయ్, ఇంట్లో ఒకరిని ఎల్లకొట్టడానికి అవకాశం వచ్చింది. మరి వాళ్ళని వెళ్ళకొట్టేటప్పుడు ఆ సెలబ్రేషన్స్ ఎవరితో ఒకరితో సెలబ్రేట్ చేసుకోవాలి కదా, అందుకే మీతో డ్యాన్స్ కడుతున్నాను అంటూ ఇక వల్లి అయితే తిరుపతితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా తిరుపతి, ఏంటి ఇంట్లో వాళ్ళని వెళ్ళకొట్టడానికి నీకు అవకాశం దొరికిందా అంటూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఇక వల్లి, అయ్ బాబాయ్, ఆనందంలో ఈ జరిగింది ఆలోచించకుండా నిజం వాగేశాను, ఇప్పుడు ఏం చెప్పాలి అంటూ ఆలోచిస్తూ, అదేం లేదు బాబాయ్, ఇంట్లో అందరం కూడా ఇలాగే సంతోషంగా ఉండడం కోసం నేను ఒక ఏర్పాటు చేశాను. అందరం కలిసి బయటికి అదే బయటికి వెళ్ళాలి అనుకున్నాం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వెళ్ళలేం కదా. పైగా ఈరోజు పేమ పుట్టినరోజు, అందుకే పేమాని బయటికి పంపించడానికి నేను ఒక ఏర్పాటు చేశాను అంతే అని అంటుంటే ఇక తిరుపతి అయితే తలగొక్కుంటూ, ఇదిగో అమ్మాయి, నువ్వెప్పుడు ఏం మాట్లాడతావో ఎవ్వరికీ అర్థం కాదు, అచ్చం మీ ఇడ్లీ అన్నయ్యలాగా అంటూ ఇక అక్కడి నుంచి తిరుపతి వెళ్ళిపోతాడు. ఇక వల్లి అయితే ఊపిరి పీల్చుకుని, అమ్మయ్య, ఈ తింగరుడికి ఏమీ అర్థం కాలేదు, ఇప్పుడు అమ్మ చెప్పినట్టు చెయ్యాలి అనుకుంటూ ఇక వల్లి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక వల్లి తాను అనుకున్నట్టుగానే రామారావు దగ్గరికి వెళ్ళి, మావయ్య గారండి అని పిలవడంతో ఒక్కసారిగా మావయ్య గారు, అమ్మ వల్లి, ఏమన్నా కావాలా అని అంటుంటే, అయ్య బాబోయ్, మీరేమిస్తారు మావయ్య గారు, మీకే ఏమన్నా కావాలంటే నేను తెచ్చి పెడతాను, ఆయన మీతోటి కుదంత మాట్లాడాలి మావయ్య గారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పక్కన ఉన్న వేదవతి, ఏంటే మీ మావయ్య గారితో ఏదో మాట్లాడాలి అంటున్నావు, ఎప్పుడు మీ మావయ్య గారితోనే మాట్లాడతావా, నాకేం చెప్పవా అంటూ ఇక వేదవతి మాట్లాడుతుంటే, అయ్ బాబాయ్, అట్ట మాట్లాడతారేంటి అత్తయ్య గారు, ఈ విషయం గురించి మీతోనే కాదు ఇంట్లో అందరి ముందు చెప్పాలి, ఒకసారి ఇంట్లో అందరినీ కూడా కేకేస్తాను అంటూ ఇక ఇంట్లో అందరినీ పిలవడంతో ఇక అందరూ కూడా హాల్లోకైతే వస్తారు. ఇంకా వల్లి అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి, మరేమో మావయ్య గారండి, మన ఆ మూల్య ఉంది కదండి, తను ఆ ఎదురింటి బండోణ్ణి పెళ్లి చేసుకుందని మీరు చాలా బాధపడ్డారు, అలాగే ఆ వనజ అందరి ముందు మీ పరువంతా పోయేలాగా మాట్లాడేసింది కదండి, కానీ నిజానికి మన అమూల్యకి ఆ బండోడితో పెళ్ళే కాలేదు అని అనడంతో ఒక్కసారిగా రామరాజుకి దిమ్మ తిరిగిపోతుంది. ఇక పక్కన ఉన్న వేదవతి, ఏయ్ వల్లి, నీకేమన్నా పిచ్చి పట్టిందా, అమూల్యకి ఆ విశ్వక్తో పెళ్ళి కాలేదంటున్నావేంటి అని అంటుంటే ఇక ఇంతలో అక్కడికి నర్మద వచ్చి, చూడు బల్లక్కయ్, నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే, నువ్వు వాగు నర్మద సెల్లాయి, అసలు జరిగింది మావయ్య గారికి చెప్పకపోతే మావయ్య గారిని మోసం చేసినట్టు అవదు, అందుకే మావయ్య గారితో చెప్తున్నాను. ఈరోజు ఉదయం మావయ్య గారు నేను పీమా సెల్లై పుట్టినరోజుని గుడిలో అర్చన చేయడానికి వెళ్ళాను. అర్చన చేపిస్తుంటే అమూల్య కనిపించింది. అమూల్య చూడగానే మనసు అస్సలు తట్టుకోలేకపోయింది. అందుకే మీకు కోపం వచ్చినా అమూల్యని ఎలా ఉన్నామని ప్రేమగా పలకరించాను. కానీ అమూల్య ఏడుస్తూ వదిన అంటూ దగ్గరకొచ్చి హత్తుకుంది. ఇంట ఆడపిల్ల అట్ట ఏడుస్తుంటే
సూత్తు ఎట్టా ఊరుకుంటాను? ఎందుకు అమూల్య ఏడుస్తున్నావని నిలదీశాను. అమూల్య, వదినా, అసలు ఆ విశ్వక్కి నాకు పెళ్ళే జరగలేదు. నిజానికి విశ్వక్ని నేను పెళ్లి చేసుకోలేదు. ఆ రోజు విశ్వక్ నా మెడలో తాళే కట్టలేదు. విశ్వక్ నుంచి తప్పించుకొని ఇంటికొచ్చేద్దాం అనుకుంటే, ప్రేమ వదిన, చూడు, మా అన్నయ్య దగ్గర నుంచి ఇప్పుడు నువ్వు ఇంటికొచ్చేస్తే అటు మా అన్నయ్య కుటుంబం పరువు, మన కుటుంబం పరువు పోతుంది. అందుకే మా అన్నయ్య కట్టినట్టుగా ఈ తాళిని మెడలో వేసుకుంటూ పీమనే తన స్వహస్తాలతో అమూల్యకి తాళి బొట్టిచ్చింది. ఆ తాళిని పాపం అమూల్య అమాయకత్వంతో తన మెడలో వేసుకుంది. ఆ తాళి వల్ల ఆ ఇంటి కోడలిగా అక్కడే బలైపోయింది. అసలు అమూల్యకి అంత పని జరగడానికి కారణం ఇదిగో ఈ బెల్లం కొట్టిన రాయిలా నిలబడిందే ఈ ప్రేమనే అని చెప్పడంతో ఒక్కసారిగా ప్రేమకి దిమ్మ తిరిగిపోతుంది. ఇక ధీరజ్ అయితే కోపంతో రగిలిపోతాడు. ఇంకా నర్మద, అక్క, ఏం మాట్లాడుతున్నావు? అసలు అమూల్య విశ్వక్ దగ్గరికి అని అంటుంటే ఇక వేదవతి అయితే చాలా కోపంగా, ఏయ్, ఏంటి ఇదంతా? వల్లి చెప్తుంది నిజమా? అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పింది నువ్వేనా అని అడుగుతుంటే, అత్త, అది కాదత్త, అసలు ఏం జరిగిందంటే అని అంటుంటే, ఏంటే, ఏదో ఏదో దాచిపెడుతున్నావా? అసలు ఏం జరిగింది అని అంటుంటే ఇక ఇంతలో వల్లి అయితే, అయ్ బాబాయ్, చూడండి అత్తయ్య గారు, అట్టా అడిగితే వాళ్ళు నిజమెందుకు చెప్తారు? నేను చెప్పింది అబద్ధమైతే పీమనే అడగండి. అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పింది పీమ అవునో కాదో మీకే అర్థమవుతుంది. అడగండి మావయ్య గారు అని చెప్పి ఇక వల్లి అయితే రామరాజుని రెచ్చగొట్టడంతో రామరాజు ప్రేమ దగ్గరకొచ్చి, వల్లి చెప్పింది నిజమా? అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పింది నువ్వా అని అడగడంతో ఒక్కసారిగా ఇక ప్రేమ అయితే, అది కాదు మావయ్య గారు, అసలు ఏం జరిగిందో నేను చెప్పనివ్వండి అంటూ ఇక ప్రేమ ఏదో నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా రామరాజు అయితే, వద్దు, ఏం చెప్పద్దు, అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పింది నువ్వా కాదా? అదొక్క దానికి మాత్రమే నాకు సమాధానం చెప్పు అని అంటుంటే పక్కన ఉన్న నర్మద, మావయ్య గారు, అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక నర్మద కూడా చెప్పబోతుంటే, నువ్వు మాట్లాడద్దు అని చెప్పి ఇలా చేతిని అడ్డం పెడతాడు. ఇక రామరాజు అలా చేతిని అడ్డం పెట్టడంతో ఒక్కసారిగా నర్మద సైలెంట్ అయిపోతుంది. ఇంకా ప్రేమ అయితే, అవును, అమూల్య మెడలో తాళి వేసుకోమని చెప్పింది నేనే, కానీ అలా ఎందుకు చెప్పానన్నది నేను అని అంటుంటే, వద్దు వద్దు, ఇంకా నువ్వేం చెప్పద్దు. పెళ్ళి కాకుండానే ఒక ఆడపిల్లని తనంతట తానుగా తన మెడలో తాళి వేయించి ఒక మగాడి పక్కన తన భార్యగా నిలబెట్టావు. అసలు అసలు నీకు ఏం అన్యాయం చేశాం? నువ్వు ఈ ఇంటికి నిజంగానే మా చిన్నోణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చావా? లేకపోతే మా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం ప్రేమ పెళ్ళి అనే పేరుతో ఈ ఇంట్లో అడుగు పెట్టావా అని చెప్పి ఇక రామరాజైతే ప్రేమని చడామడా తిడతాడు. ఇక ప్రేమ అయితే, అది కాదు మావయ్య గారండి, కాస్త నేను చెప్పేది వినండి అని అంటుంటే, వద్దు వద్దు, నాకేం చెప్పద్దు. వేదవతి, విన్నావుగా విన్నావుగా, నా కూతురు జీవితాన్ని ఇదిగో ఈ అమ్మాయే నాశనం చేసింది. నిలువెల్లా ఒక దుర్మార్గుడి చేతిలో నా కూతురు గొంతు కోసేసింది. నా కూతురికి రంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామని ఎన్నో కలలు కన్నాను. కానీ కానీ నా కూతుర్ని వాళ్ళ అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలన్న ఒక దురుద్దేశంతో తనని తన చేతులతో తానే మెడలో తాళి వేసుకునేలా చేసింది. ఈ ప్రేమ ఆ భద్రావతి కుటుంబంతో చేతులు కలిపే ఇదంతా చేసిందని నాకు అర్థమవుతుంది అని చెప్పి ఇక రామరాజు అయితే చాలా కుమిలిపోతాడు. ఇక నర్మద అయితే, అత్తయ్య, అది కాదత్తయ్య, అసలు ప్రేమ అలా ఎందుకు చేసిందో కాస్త చెప్పేది వినండి అత్తయ్య మీరన్నా అని అంటుంటే, వద్దు, మీకు దండ పెడతాను, నాకేం చెప్పద్దు. ఎన్ని రోజులు అత్త అత్త అంటూ నా చుట్టూ తిరిగి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తారా? పాపం చిన్నపిల్ల, ఏమీ తెలీదు. తను అమ్మ అమ్మ అంటూ ఈ తల్లి కొంగు చుట్టూ పట్టుకొని ఇంటి చుట్టూ తిరిగేది.
అట్లాంటి అట్లాంటి నా కూతుర్ని మీ మాయ మాటలతో తన జీవితాన్ని తన చేతులతో తనే నాశనం చేసుకునేలా చేశారు. పాపం, పెళ్ళే జరగని నా కూతురు ఆ ఇంటి కోడలిగా ఆ ఇంట్లో వాళ్ళతో ఎన్ని హింసలు పడుతుందో. ఏవండి, ఇంకా ఇంకా అలాగే కూర్చున్నారేంటండి? పదండి, వెళ్ళి అమూల్యని తీసుకొచ్చేద్దాం అని అంటూ ఉంటే ఇక రామరాజు, అవును బుజ్జమ్మ, అవును, వెళ్ళి అమూల్యని తీసుకొచ్చేద్దాం అంటూ ఇక రామరాజు అలాగే వేదవతి ఇద్దరు కూడా ముందుకెళ్ళబోతుంటే ఇక వల్లి తన మనసులో, అయ్ బాబాయ్, ఇప్పుడు వెళ్ళి అమూల్యని తీసుకొచ్చేస్తే తర్వాత అసలు అమూల్య అక్కడికి వెళ్ళడానికి కారణమే నేనని, అసలు ఆ బండడితో మాట్లాడిచ్చిందే నేనన్నా నిజం అమూల్య వీళ్ళతో చెప్పేస్తుంది. వీళ్ళిద్దరు నోరులైతే మోయించగలిగాను కానీ అమూల్య నోరు మోయించలేను. ఇప్పుడు అమూల్యని ఇక్కడికి తానివ్వకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఇక వల్లి అయితే తన మనసులో అనుకుంటూ, ఆగండి మావయ్య గారు, మీరు అమూల్యని తీసుకురావడానికి వెళ్తే తను మీతో వచ్చేస్తుందని ఎలా అనుకుంటున్నారు? అయినా అమూల్య తన మెడలో తాళి వేసుకుని ఆ ఇంట్లో అడుగు పెడతానికి కారణం వీళ్ళే వెళ్ళి అమూల్యని తీసుకొస్తారు. అయినా అమూల్య ఎన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి మళ్ళీ మన ఇంటికి ఒక పెళ్లి కాని అమ్మాయిలాగా వస్తే ఊర్లో ఉన్న నాలుగు రకాలుగా అనుకుంటారు. తర్వాత పెళ్ళి కాకుండానే పరాయి మగుడితో కలుసుందని మన అమూల్య గురించి తప్పుగా నానా మాటలు అంటారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. మీరు ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని చాలా అవమానిస్తారు. అలాగే ఆ ఎదురింటోళ్ళు మళ్ళీ మీ సొక్కాని నాడి రోడ్డు మీద సింపేస్తారు అని అంటుంటే ఇక వేదవతి, అంటే అయితే అక్కడ నా కూతుర్ని వదిలేయాలా? మళ్ళీ నా కూతురు వాళ్ళు పెట్టే బాధల్ని అనుభవించాలా అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతుంటే, చూడండి అత్తయ్య, జరిగిందేదో జరిగిపోయింది. ముందు మనం అమూల్యతో మాట్లాడదాం. అమూల్యతో మాట్లాడి ఆ బండోడితో అమూల్య మెళ్ళ తాళి కట్టిద్దాం అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు, ఏయ్ వలి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఆ సేనాపతిగాడి కొడుకు నువ్వనుకున్నంత మంచివాడేమీ కాదు. వాణ్ణి అమూల్య పెళ్లి చేసుకుందన్నా తెలిసిన మరుక్షణం నా మనసు చాలా బాధపడింది. కానీ తనంతట తానుగాని తాళిని వేసుకుందని నువ్వు చెప్పిన తర్వాత ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడే వెళ్ళి నా కూతుర్ని తెచ్చేసుకుంటాను అంటూ రామరాజు వెళ్ళిపోతుంటే ఇక నర్మద అలాగే ప్రేమ ఒకరినొకరు చూసుకుంటారు. వలి అయితే, అయ్ బాబాయ్, అమూల్యని ఇప్పుడిక్కడికి తీసుకొస్తే అసలు అమూల్య పండుగ మధ్యలో ప్రేమ రామాయణం నడిపిందంతా నేనే అని నిజం తెలిసిపోతుంది. నేనేదో ప్రేమని ఇరికించాలని అనుకుంటే నేను ఇరుక్కునేలా ఉన్నానే అంటూ ఇక వల్లి భయపడుతుంటుంది. నర్మద ప్రేమ చెరోవైపు నిలబడి, ఏంటి పల్లక్కాయ్, నువ్వు ప్రేమని ఇరికించాలి అనుకున్నావు, కానీ ప్రేమ విషయం పక్కన పెడితే ఇప్పుడు నువ్వే ఇరుక్కుంటున్నావు. ఎన్ని రోజులు ఆ ఇంటి నుంచి అమూల్యని ఎలా తీసుకురావాలా అని నేను ప్రేమ రకరకాలుగా ఆలోచించాం, కానీ తీసుకురాలేకపోయాం. నువ్వు ఇంత ఈజీగా మావయ్య గారంతటే మావయ్య గారే అమూల్యని తిరిగి ఇంటికి రమ్మనేలా చేశావు. నిజంగా నీకు చాలా థ్యాంక్స్. ఇక ప్రేమ విషయానికి వస్తే, ప్రేమ అసలు అమూల్యని విషయంలో ఎందుకు అలా చేసిందో ధీరజ్కి నేను నచ్చ చెప్పగలను. వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టారని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. కానీ అమూల్య ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో మేం నీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు. నువ్వే ఊహించుకో, నీ ఊహకి వదిలేస్తున్నాం అంటూ ఇక నర్మద అయితే వల్లితో చెప్పి అక్కడి నుంచి ప్రేమతో పక్కకి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ అయితే, అక్క, వల్లి దగ్గర ధైర్యంగా అయితే మాట్లాడాను, కానీ ధీరజ్ నన్ను అసహించుకుంటాడు. ఇక ధీరజ్ నా మొహం కూడా చూడ్డు. ధీరజ్ ఇక నన్ను వదిలేస్తాడు అంటూ ఇక ప్రేమ అయితే చాలా అంటే చాలా ఏడుస్తుంది. ఇక నర్మద అయితే, చూడు ప్రేమ, అలా బాధపడకు, ధీరజ్ అర్థం చేసుకుంటాడు. ఖచ్చితంగా ధీరజ్ నువ్వు ఏ తప్పు చేయలేదని తను తెలుసుకుంటాడు అంటూ ఇక నర్మద అయితే ప్రేమకి నచ్చ చెప్తుంది. రానున్న ఎపిసోడ్స్లో నిజంగానే ప్రేమ ధీరజ్ల మధ్యలో దూరం పెరిగిపోతుందా? ఇక అమూల్యని ఇంటికి రామరాజు ఎలా తీసుకురాబోతున్నాడు? ఇక విశ్వక్ అమూల్యని ప్రేమించడం
మొదలు పెడుతున్నాడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో